హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఓ మై గాడ్, ఈ సంక్రాంతికి నిజంగా ఎన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయండి. అసలు స్టార్ మా వాళ్ళైతే మళ్ళీ మన అందరికీ ఇష్టమైన బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ని మళ్ళీ పిలిచేస్తున్నారు. సో ఇక వీళ్ళైతే చక్కగా మంచి మంచి రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నారనే చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి హంగామాగా అసలకి మంచి మంచి గెటప్స్‌తో రెడీ అయిపోయి మంచి డ్రెస్సింగు అసలు వీరు వేరే లెవెల్‌లో ఉన్నారని చెప్పాలండి. ఇక 'బిగ్ బాస్' తర్వాత వీళ్ళకైతే మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే దొరుకుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్‌గానే 'స్టార్ మా పరివారంలో' వీళ్ళు చేసిన హంగామా చూసాం కదా! ఇక అంతకు మించి అన్నట్టుగా ఈసారి మనకు వీళ్ళంతా కలిసి సంక్రాంతి ఈవెంట్‌లో మళ్ళీ కలుసుకోబోతున్నారు. ఈసారి మీకందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి తనూజ గారు కూడా, కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఒకే స్టేజ్ మీద వీళ్ళిద్దరిని చూడబోతున్నామని చిన్న టాక్ అయితే వినపడుతుంది. అంటే తనూజ గారు కూడా ఈ సంక్రాంతి ఈవెంట్‌లో అయితే షూటింగ్‌లో పాల్గొన్నారు. కానీ ఎప్పుడు, ఎక్కడ అనేది ఏ ఛానల్ అనేది ఇంకా అస్సలు ఐడియానే రావట్లేదు. బట్ నాకు తెలిసి ఈ ఈవెంట్‌లోనే అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఫస్ట్ స్టార్ మాకే రావాలి కదా! ఇంకా వేరే ఛానల్స్‌కి తర్వాత వెళ్ళొచ్చు. కానీ వీళ్ళంతా రీయూనియన్ అవుతున్నారు అనంటే రీయూనియన్ కాదు కానీ ఈ సంక్రాంతి ఈవెంట్‌లో కలుస్తున్నారు అనంటే ఇక నాకు తెలిసి ఈ ఈవెంట్‌లోనే తనూజ, కళ్యాణ్ అలాగే డేమోన్, రీతు, ఇమ్మాన్యుయల్, సంజన గారు, దువ్వాడ మాధురి గారు, ఇక వీళ్ళంతా సుమన్ శెట్టి గారు వీళ్ళంతా చేసే హంగామా అంతా ఇంత కాదండి. అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఇక వీళ్ళందరితో పాటు మనకి ఓల్డ్ కంటెస్టెంట్స్ అయినటువంటి మన నిఖిల్, అలాగే ఇక సుహాసిని గారు, అమర్ గారు, అమర్, తేజు, రోహిణి, అలాగే ప్రేరణ, ఇక సీరియల్స్ రీసెంట్‌గా స్టార్మాలో జరుగుతున్నటువంటి సీరియల్ యాక్టర్స్ అంతా కూడా ఆ యొక్క ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నారు. అంటే పాత వాళ్ళు వర్సెస్ కొత్త వాళ్ళు అన్నట్టుగా 'బిగ్ బాస్' వర్సెస్ సీరియల్స్ వాళ్ళు అన్నట్టుగా ఏదన్నా వీళ్ళు థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఏంటో తెలీదు గానీ, మొత్తానికి వీళ్ళంతా ఒకే స్టేజ్ మీద కనపడడం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అనిపిస్తుంది. ఇక యాంకర్‌గా శ్రీముఖి గారైతే వచ్చేసారు. ఇక శ్రీముఖి అంటే ప్రతి ఒక్కరికి ఒక కంఫర్ట్ జోన్ అనే చెప్పాలండి. ఇక ఎవరితోనైనా మాట్లాడించగలదు, ఆడించగలదు, ఇక ఏమైనా చేపించగలదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్ కోసం మాత్రం చాలా అంటే చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత నిఖిల్ కూడా ఒక ఈవెంట్‌లో కనిపించడం చాలా మందికి హ్యాపీగా ఉంది. ఇక అలాగే అమర్ అండ్ తేజు వీళ్ళిద్దరు కూడా పెయిర్‌గా కూడా ఇక్కడ రావడము. సో ఇక మన 'బిగ్ బాస్' వాళ్ళనైతే అసలు రీసెంట్‌గా ఎంతోమంది ఇష్టపడుతూనే ఉన్నారండి. వీళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు కాబట్టి వీళ్ళైతే చక్కటి రీల్స్‌తో మాత్రం అదరగొట్టేస్తున్నారనే చెప్పాలి. ఒకటి సాంగ్ రీల్ అయితే, ఇంకొకటొచ్చి సంజన గారు, దువ్వాడ మాధురి గారు వీళ్ళిద్దరి ఆ యొక్క వర్డ్స్ ఉన్నాయి కదా! 'బిగ్ బాస్‌లో' వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఫైట్స్, ఆహ్, నత్ నువ్వు నథింగ్, హూ ఆర్ యూ అనేది ఆ యొక్క రీల్స్ మాత్రం ట్రెండింగ్ అనే చెప్పాలి. ఇక వాటిని చేస్తూ కళ్యాణ్, అలాగే మాధురి గారు, సంజన గారు, అలాగే ఇమ్మాన్యుల్ ఈ యొక్క వీడియోస్ చేస్తూ మనకు పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఇక చాలామంది తనుజ గారిని, కళ్యాణ్‌ని ఒకే స్టేజ్ మీద చూడాలని కూడా అనుకుంటున్నారు కదా! కాబట్టి నాకు తెలిసి తనుజ కూడా ఈ ఈవెంట్‌కైతే రాబోతుంది. సో చూద్దాం వీళ్ళు చేసే హంగామా ఎలా ఉండబోతుందో. నిజంగా వీళ్ళందరిలో మరి మీరు ఎవరిని ఎక్కువగా చూడాలనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. చూద్దాం. ఈ సంక్రాంతి వేడుకలు ప్రతి ఛానల్‌లో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఈవెంట్‌ని కూడా మీరు చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు కూడా చక్కటి ఫెస్టివల్స్‌ని మీ ఇంట్లో కూడా చేసుకొని హ్యాపీగా ఉండండి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ తరపున. సో కాబట్టి మరి ఒక్కసారి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి. ఇక ఈవెంట్స్ అన్నీ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్